ఎక్కిరిచ్చామంటే తంత. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదిగోండి, మనం పనికిరాని బట్టలు, మనకి పాత బట్టలు కానీ మంచి బట్టలు, పనికిరాని బట్టలు ఇట్లాగా ఒకరికి ఇస్తే ఎంతో మంచిది ఫ్రెండ్స్. కానీ మీకు నేను చూపించి ఎందుకు ఇస్తున్నానంటే నాకేదో మంచి పేరు రావాలని కాదు. మీరు ఎవరైనా ఇట్లాగిచ్చి సహాయం చేస్తే దేవుడు మన పిల్లల్ని మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇంత వర్షంలో కూడా మాకు టైం చూసుకొని మేము ఇస్తున్న వారి బట్టలు వారికి ఉండే టైం కూడా మేము చూసుకొని తెలుసుకొని వచ్చి ఇలాగా పాత బట్టలు అలా ఇవ్వటం మేము చేసాం ఫ్రెండ్స్. ఇవి మాత్రం మా ఇంట్లో ఎవరికి కావు, నాయి కానీ నా పిల్లలిద్దరు ఆడపిల్లలు కానీ ఇచ్చాం. కానీ మా అదృష్టం కొద్దీ ఇక్కడికి వచ్చా తెలిసింది మగపిల్లలు ఉన్నాయి కానీ ఆడపిల్లల వరకు ఇవ్వని చెప్పేసి అన్నారు. మా అదృష్టం కొద్దీ ఇక్కడ మేము తెచ్చిన వీళ్ళకి పనికి రావడం ఎంతో సంతోషకరంగా ఉంది. కానీ ఉన్నవాళ్ళు చేసుకొని ఉన్నవాళ్ళు ఇలాగా చేస్తే ఏం లాభం ఫ్రెండ్స్? మనకంటే మన దగ్గర ఉన్నాయి నీతి కానీ, బైబిల్ వాక్యాలు కానీ, ఖురాన్ కానీ, భగవద్గీత కానీ, రామాయణం కానీ చెప్పేది ఏంటంటే మన దగ్గర ఎక్కువ ఉంటే ఒకటి ఉంచుకొని రెండోది ఇచ్చేయమని చెప్పేసి అంటున్నారు. కానీ ఇక్కడ నేను పనికి మేము వాడంగా మాకు టైట్ అయినవి తీసుకొచ్చి ఇచ్చాం ఫ్రెండ్స్. కానీ వీళ్ళతో మనం మాట్లాడదాం 2 మాటలు. మీ పేరేంటయ్యా? కార్తీక్. మరి మీకు ఎంతమంది పిల్లలు? కాలేదు. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మొత్తం ఎంతమంది ఉంటారు ఇక్కడ మీరు? ఇక్కడయ్యా ఈ మీ వాళ్ళు? మా వాళ్ళు కాదు, వాళ్ళు మేము తమిళ వాళ్ళం అండి. ఇక్కడ వచ్చి తమిళ వాళ్ళు. మీరు ఎన్ని ఫ్యామిలీలు మొత్తం? 125 ఫ్యామిలీ ఇక్కడ. మరి వీళ్ళంతా ఏమైనా పని చేస్తారా? ఈ డబ్బాలు అయ్యారు, వాటర్ బాటిల్ అయ్యారు. మీకు ఎంత వస్తాయి అవి అమ్మితే? అట్లాగా అదే మీరు తీసుకొని వాటిని అమ్ముకుంటారా? 1000 రూపాయలు వస్తాయి. రేషన్ కార్డులు అన్నీ ఉన్నాయా మీ ఊర్లో? ఇక్కడే ఉన్నాయి. వచ్చి అన్నాలేండి మీరు వచ్చి ఇక్కడికి? మేము వచ్చి 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంది. రేషన్ కార్డు ఇక్కడే వచ్చింది మీకు? రేషన్ కార్డు ఇక్కడే చేయించారు సార్. సచివాలయం తరఫున జగన్ ప్రభుత్వం ఇప్పించింది. మరి పిల్లలు చదువుకుంటున్నారా? చదువుకుంటారు. తిరుపతికాయలు ఈ అబ్బాయిను మేనకోడలు చదువుకుంటున్నారు. మరి మీ అమ్మ నాన్న? మా అమ్మ నాన్న నాగలంకలో ఉంటారు. నాగరాజు కాలనీ. నాగలంకలో ఉంటారు. నాగలంక కృష్ణా జిల్లా దగ్గర. చూడండి ఫ్రెండ్స్, మరి తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నారు అంటే 8 సంవత్సరాలు అయింది. మన ఆంధ్ర తరఫున రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అమ్మఒడి కూడా పడుతుంది పిల్లలకి. ఈ నెల అమ్మఒడి రాలేదు. ఈ నెల కాదు, ఇంతకు ముందు వచ్చింది. గవర్నమెంట్ నుంచి అన్ని పథకాలు వస్తున్నాయా మీకు? అంటే ఇక్కడ ఆంధ్రలో ఏం రాలేదు. బియ్యం ఒకటి అమ్మఒడి ఇలాంటివి వస్తున్నాయి. మీ ఆడవాళ్ళు ఏమైనా పని చేస్తారా? ఇంట్లోనే ఉంటారా? మీ మగ మనుషులే వెళ్తారా బయటికి? వాళ్ళ వైపు పనికి పోయిందండి. గాజులు అంటే గాజులు అమ్మిద్దే? తయారు చేసేది పనికి పోయేది. ఈ అబ్బాయి వాళ్ళ అబ్బాయా? అబ్బాయి కదా, బామ్మర్ది. ఈ అబ్బాయి. చూడండి ఫ్రెండ్స్, మరి ఈ కుటుంబాలు అవును వేరే చోట ఎక్కడైనా అద్దెకు ఉండొచ్చు. ఇలాగ ఉంటే ఎందుకు? మరి రోజుకి 1000 రూపాయలు వస్తున్నాయి కదా మీకు. గుడిసెలో ఉండే వాళ్ళకి అద్దె ఇవ్వట్లేదు. అద్దెలకి ఇవ్వట్లేదు ఎందుకని? మళ్ళీ రోత చేస్తున్నా చెప్పేసి అద్దె ఇవ్వట్లేదు.
మరి నీట్గా పెట్టుకుంటే ఇస్తారు కదా. శుభ్రంగా ఈ గుడిసెల్లో ఇప్పుడు ఇక్కడ ఉంటే రోగాలు వస్తున్నాయిగా మీకు. ఫస్ట్ ఏం తప్పదుగా. చూడండి ఫ్రెండ్స్, మరి ఇలాంటి లేని వాళ్ళకి మనం ఉన్న వాళ్ళము, మనం పెద్ద కోటీశ్వర్లం కాకపోవచ్చు, మన దగ్గర ఉన్న బట్టలు కానీ వస్తువులు కానీ ఏదైనా ఉంటే ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి అంతే. అంటే ఇలా చేయటం వల్ల నాకేందో పెద్ద వచ్చేది ఏమి ఉండదు. నాకులాగా మీరు కూడా చేస్తారని ఆశపడుతున్నాను. ఇట్లా ఇవ్వడం నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇట్లా పాత ఇంతకుముందు నిర్మల హృదయం అని అనాథాశ్రమంలో ఇచ్చేదాన్ని. ఎందుకంటే అనాథాశ్రమం కంటే పెద్ద పెద్దోళ్ళు వచ్చి ఇస్తారు, ఎవరో ఒకరు ఇస్తారు. కానీ ఇక్కడ వాళ్ళకి ఇట్లా ఇవ్వలేరు కదా. అందుకని నేను బాగా ఆలోచించి బట్టలు ఎవరికి ఇవ్వాలని ఆలోచించి నాకు వెంటనే ఇక్కడ బాగా గుర్తొచ్చారు. ఇంకా గబగబా తీసుకొచ్చాను. కానీ నేను ఇచ్చేది వీళ్ళకి పనికొచ్చిద్దా రాదని నేను చాలా ఆశపడ్డాను. కానీ ఇక్కడైతే మేము తెచ్చిన బట్టలు పిల్లలకు పనికొస్తుందంట, ఆడపిల్లలకి తక్కువ ఉన్నాయండి. మీరు కూడా ఇట్లాగా ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇట్లాగా ఇవ్వమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చితే సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా కామెంట్లు పెడితే కామెంట్లు పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.